సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. మీ లైఫ్లో ఏవైతే మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని మా ద్వారా సొల్యూషన్ తెలుసుకోవాలనుకుంటే ఆల్వేస్ వెల్కమ్ టాక్ షో. అసలు జాబ్ చేయడమే కష్టం అనుకుంటుంటే మరి దీంతో పాటు మళ్ళీ బిజినెస్ చేయడం ఏంటి? అమ్మ అంత స్ట్రెంగ్త్ ఉందా అసలు మనకి అంటే ఉన్నారు కొంతమంది. తమిళనాడులో ఆచి అని వన్ ఆఫ్ ద బెస్ట్ మసాలాస్, అది డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఆంధ్రాలో మొత్తం మా ఫాదరే చేసేవారు. సో స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మా ఫాదర్ నన్నే లెక్కలు చూడమని చెప్పేవారు. 10 years అయిపోయాక అది ఫ్యామిలీ జీన్స్ ఆర్ సంథింగ్ అలా. సో నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట. ఏదైనా రిస్కీ సిచ్యువేషన్ మీరు ఇందులోకి వచ్చాక ఎదురైంది ఏదైనా ఉంటే మాతో ఒకసారి. ఆర్గనైజింగ్ స్కిల్స్ అనేవి చాలా కావాలి, మల్టీ టాస్క్ చేయగలగాలి. ఉమెన్ ఒక ఇంటిని ఎలా అయితే రన్ చేస్తారో అందులో చాలా స్కిల్ సెట్స్ ఉంటాయి. ఆల్రెడీ చేస్తున్నారు కానీ వాళ్ళు అన్పెయిడ్గా చేస్తున్నారు, గుర్తింపు రావట్లేదు. యాక్చువల్లీ సార్ని మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఫ్రాంచైజీకి వెళ్ళినప్పుడు టేస్ట్ పడిపోతుంది. ఆ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటారు? వాళ్ళు రెగ్యులర్గా మనం ఇచ్చిన రెసిపీ వాడుతున్నారా లేదా అనేది చెక్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన క్వాలిటీ రెసిపీని వాళ్ళు మెయింటైన్ చేయడానికి అలవాటు అవుతారు. ఆటోమేటిక్గా మన బిజినెస్ ఇంకా అక్కడ సేమ్ టేస్ట్ అనేది ఉంటుంది. మరి మీ క్లౌడ్ కిచెన్లో ఏంటి స్పెషాలిటీ వచ్చేసి ఆర్టిసనల్ పాస్తాలోనే హ్యాండ్ మేడ్ అనమాట, మెషిన్ యూస్ చేయకుండా దాంట్లో చాలా వెరైటీస్ చేస్తున్నాము. ఎందుకు వచ్చాను ఈ బిజినెస్లోకి? హ్యాపీగా ఐటీ జాబ్ చేసుకుంటే బాగుండేది కదా, ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఇనీషియల్గా చాలా సార్లు అనిపించింది. ఎలా అండి అసలు జాబ్ చేస్తూ బిజినెస్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? నాకు అందరికీ నేను చెప్తాను, ప్రియారిటైజ్ హెల్త్ అంటే ఎమోషనల్, స్పిరిచువల్, ఫిజికల్, మెంటల్, ఇవన్నీ హెల్త్ అనేది చాలా చూసుకుంటే మిగతా ఏరియాస్ అన్నీ ఆటోమేటిక్గా ఆసంగా ఉంటాయి. మనం బాగుంటే చుట్టూ అన్నీ బాగుంటాయి. వర్క్ ఇప్పుడు మనకు స్కూల్లో ఉన్నప్పుడు మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉండేవి, అన్ని సబ్జెక్ట్స్ మనం నేర్చుకున్నాం అంటే మనకు అంత కెపాసిటీ ఉంది. జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ మీదే ఉంటుంది ఫోకస్. ఆ టైంలో నేను బిజినెస్ కాల్ అటెండ్ చేయను, ఆ జాబ్ వర్క్ అయిపోయిన తర్వాత నేను జాబ్ కాల్స్ అటెండ్ చేయను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ, వెల్కమ్ టు టాక్ షో. మరి ఈరోజు టాక్ షోలో మీతో పరిచయం చేయడానికి నేను ఒక మంచి గెస్ట్ని అయితే తీసుకొచ్చేసాను. మరి ఆ గెస్ట్ ఎవరో తెలుసుకునే ముందు ఒక్కసారి మరి నేను చెప్పాను కదా, ఈ టాక్ షో యొక్క కాన్సెప్ట్ ఏంటంటే వెల్ ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ తోటి వెల్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ పర్సన్స్ కూడా వస్తూ ఉంటారు. బిజినెస్ పర్సన్సే కాదండి, చేయాలనుకున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, మేము ఏ బిజినెస్ చేస్తున్నాము, ఎలా చేయాలి, మార్కెటింగ్ ఏంటి, ఇదంతా ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు కదా, వాళ్ళందరి కోసం కూడా ఈ షో పెట్టడం అయితే జరిగింది. మరి ఒక్కసారి సునీల్ రెడ్డి గారితో మాట్లాడేద్దాము. హాయ్ సార్. హలో అండి. సార్ మరి ఏంటి ఈరోజు ఒకసారి మన టాక్ షో గురించి ఒకసారి వ్యూవర్స్కి. మీలో చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక స్టెప్ తీసుకుని ఆగిపోయిన వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ షో ద్వారా మీకు బిజినెస్కి కావాల్సిన డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ బిజినెస్ చేస్తూ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, మీ బిజినెస్లో ఆల్రెడీ సక్సెస్ అయిన వారు కావచ్చు. ఈ షో ద్వారా సో మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని మీరు పరిచయం చేసుకోవచ్చు. సో స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఇప్పుడే మీరు కాల్ చేయండి, మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. 9 to 5 జాబ్ టైమింగ్స్ కదా, చాలామంది 9 to 5 జాబ్ చేస్తూ అబ్బా ఏంటి టైమింగ్స్, 8 hours డ్యూటీ ఏంటి, బాస్ టార్గెట్ ఇస్తాడు, మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఉండాలి, టైమ్స్ నేను స్పెండ్ చేయలేకపోతున్నాను ఫ్యామిలీతోటి, జాబ్తో నాతో కావట్లేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. జాబ్ చేస్తూ కూడా మరి బిజినెస్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అట్లా జాబ్ చేయడమే కష్టం అనుకుంటుంటే మరి దీంతో పాటు మళ్ళీ బిజినెస్ చేయడం ఏంటి? అమ్మ అంత స్ట్రెంగ్త్ ఉందా అసలు మనకి అంటే ఉన్నారు కొంతమంది. మరి ఈరోజు ఈ టాక్ షోలో నేను మీకు పరిచయం చేయడానికి ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ తీసుకొచ్చాను. బిజినెస్ చేయడమే కాదండి, మరి ఐటీ సెక్టార్లో జాబ్ చేస్తూ కూడా తను బిజినెస్ మెయింటైన్ చేస్తున్నారు. మరి ఈరోజు మన షోలో ఉన్నారు గౌతమి గారు, ఉమెన్ ఎంటర్ప్రీనియర్. మరి మేడంతో మాట్లాడదాము, అసలు ఏంటి, ఏం బిజినెస్ చేస్తున్నారు, మరి రిస్కీ సిచ్యువేషన్స్ ఏంటి, ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యారు, ఇవన్నీ కూడా మీతో చిట్ చాట్ చేయడానికి గౌతమి గారు రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఉమెన్ ఎంటర్ప్రీనియర్ గౌతమి గారిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ నవీన గారు. థ్యాంక్స్ కమింగ్ టు టాక్ షో. ఇంత మంచి ప్రోగ్రామ్ అనేది సెటప్ చేశారు. ఎస్పెషల్లీ కోచ్ని ఇన్వాల్వ్ చేయడం బిజినెసెస్కి చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ దిస్ షో విల్ బీ గ్రేట్. ఒక బిజినెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక మెంటర్, ట్రైనర్ ఖచ్చితంగా అవసరమే. ట్రైనర్ ఇచ్చే సలహాలు మస్ట్గా మనము తీసుకోవాలి, ఒక్కొక్క సిచ్యువేషన్లో అవసరం పడతాయి. అంతపాటు ట్రైనర్ కూడా ఉన్నారు, మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ట్రైనర్ కూడా అడగవచ్చు. ఫస్ట్ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మరి మీ బిజినెస్ ఏంటి, మరి మీరు ఏం జాబ్ చేస్తున్నారు, మరి బిజినెస్ అంటే రెండు బ్యాలెన్సింగ్ ఎలా చేయగలుగుతున్నారు? అసలు మిమ్మల్ని చూస్తే యంగ్ ఉన్నారు, క్యూట్గా కూడా ఉన్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి మీ ఇంట్రొడక్షన్. నా పేరు గౌతమి పద్మనాభన్. మా గ్రాండ్ ఫాదర్ హైదరాబాద్కి వచ్చారు, మేము తమిళియన్స్.
అండ్ తను ఇక్కడ మైగ్రేట్ అయ్యారు. అండ్ తను కూడా ఒక ఆంటర్ప్రెన్యూర్. తను ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యాక మా పేరెంట్స్ అందరు కూడా ఇక్కడే సెటిల్ అయ్యాము. సో అందుకని నాకు తెలుగు బావచ్చు. అండ్ నేను ఐటీ జాబ్ ఆల్మోస్ట్ 10 years కన్నా ఎక్కువ చేస్తున్నాను. అండ్ అది చేస్తున్నప్పుడు నాకు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి అలా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి చిన్నగా స్టార్ట్ చేస్తూ ఇప్పుడు టైం ఫ్లైస్ అన్నట్టు 2 years దాటేసింది. అంటే క్లౌడ్ కిచెన్. ఎస్. సునీల్ గారు, మరి మనం క్లౌడ్ కిచెన్ గురించి కొన్ని వీడియోస్ అయితే చేసాం కదా, రీసెంట్గా కూడా చేసాము. కిచెన్ అనగానే మనకి ఫస్ట్ ఉమెన్సే గుర్తొస్తారు కదా, ఎందుకంటే కిచెన్ యొక్క మహిళలదే కిచెన్ అంటే. ఓన్లీ స్త్రీలే చేయాలనే విధంగా జనాలు తీసుకెళ్లారు. కానీ ఈరోజు అలా లేదండి. వంట అనేది తేడా వ్యత్యాసం లేకుండా అందరూ కిచెన్లోకి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. కిచెన్ అనే ఒక కాన్సెప్ట్నే బిజినెస్గా తీసుకుని క్లౌడ్ కిచెన్ తోటి స్టార్ట్ చేసి ఎంటర్ప్రినర్స్ అవుతున్న వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ద ఎంటర్ప్రినర్ ఈరోజు మన గౌతమి గారితో మన షోలో ఉన్నాం. గౌతమి గారు, మరి క్లౌడ్ కిచెన్ ఇది చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, అంటే మీకు ప్యాషనా కుకింగ్లో ఏమన్నా? బిజినెస్ వచ్చేసి మా తాతయ్య చేయడం చూశాను. ఆయన చాలా డిసిప్లిన్డ్గా ఎవ్రీ మార్నింగ్ అకౌంటింగ్ చేసేవారు. అండ్ ఎస్పెషల్లీ ఆయన స్టోరీ చాలా ఇన్స్పైరింగ్. ఆయన ఇక్కడ వచ్చినప్పుడు సైకిల్ మీద రిబ్బన్స్ అమ్మేవారు. అక్కడి నుంచి ఆయన శారీస్ అమ్మడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక పెద్ద బిజినెస్ అనేది సెటప్ చేశారు. అండ్ మా ఫాదర్ కూడా తమిళనాడులో ఆచి అని వన్ ఆఫ్ ద బెస్ట్ మసాలాస్, అది డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఆంధ్రాలో మొత్తం మా ఫాదరే చేసేవారు. సో స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మా ఫాదర్ నన్నే లెక్కలు చూడమని చెప్పేవారు. సో కూర్చొని ఇష్టం లేకపోయినా కూడా చేయడం వల్ల సబ్కాన్షియస్గా అదంతా నేర్పించేసినట్టు అనిపించింది. బట్ వాళ్ళ స్ట్రెస్, వాళ్ళ ఎఫర్ట్ చూసి బిజినెస్ నేను చేయలేను అనుకుని నేను జాబ్ సైడే వెళ్ళిపోయాను. కానీ 10 years అయిపోయాక అది ఫ్యామిలీ జీన్స్ ఆర్ సంథింగ్ అలా. సో నేను కూడా బిజినెస్ సైడ్ ఆ ప్యాషన్ అన్నీ ఇంకా ఒక స్ట్రెంగ్త్, ఒక ధైర్యం వచ్చింది మనం కూడా చేయగలము అని చెప్పి అలా స్టార్ట్ చేశాను అనమాట. బిజినెస్ అనగానే ఫస్ట్ జెంట్స్ గుర్తొస్తారు, లేడీస్కి బిజినెస్ అవసరమా? అలాంటిది బిజినెస్లు చేస్తున్నారు ఇప్పుడు ఉమెన్స్ అన్ని రంగాలు ముందుంటున్నారు కదా, మరి మీరు మెన్స్తో ఛాలెంజింగ్గా బిజినెస్ చేస్తున్నారంటే మీకు ఖచ్చితంగా ఛాలెంజెస్ ఎదురయ్యే ఉంటాయి. ఏదైనా రిస్కీ సిచ్యువేషన్ మీరు ఇందులోకి వచ్చాక ఎదురైంది ఏదైనా ఉంటే మాతో ఒకసారి. ఫస్ట్ బిజినెస్లో వచ్చేసి ఆర్గనైజింగ్ స్కిల్స్ అనేవి చాలా కావాలి, మల్టీ టాస్క్ చేయగలగాలి. అండ్ ఐ థింక్ ఉమెన్కి ఇది వెన్నెతో పెట్టిన విద్య. అంటే ఉమెన్ ఒక ఇంటిని ఎలా అయితే రన్ చేస్తారో అందులో చాలా స్కిల్ సెట్స్ ఉంటాయి. ఒక మెయింటెనెన్స్, హాస్పిటాలిటీ, కుకింగ్, ఎన్ని అకౌంటింగ్, ఎవ్రీథింగ్ ఒక మదర్ కానీ ఒక వర్కింగ్ ఉమెన్ ఆర్ హౌస్ వైఫ్ కానీ ఆల్రెడీ చేస్తున్నారు. కానీ వాళ్ళు అన్పెయిడ్గా చేస్తున్నారు, గుర్తింపు రావట్లేదు యాక్చువల్లీ. సో ఐ హోప్ లాట్ ఆఫ్ ఉమెన్ ఇన్స్పిరేషన్ తీసుకొని చేయాలి అని. అండ్ బిజినెస్ ఇస్ అ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. అండ్ నేను ఇందాక సార్ చెప్పిన పాయింట్తో అగ్రీ అవుతాను. మేము కుకింగ్కి హైరింగ్ తీసుకున్నప్పుడు స్టాఫ్ కూడా అట్లీస్ట్ మాకు 70-80% మెన్నే వస్తున్నారు. అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్లో ఎన్రోల్ అయ్యే వాళ్ళు కూడా మెన్నే ఎక్కువ మంది ఉంటున్నారు. మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం ఉమెన్ని రమ్మని. ఇప్పుడు వస్తున్నారు, బట్ స్టిల్ ఇంకా అట్లీస్ట్ 50% అయినా కూడా రావాలనేది వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. మేల్ డామినేటింగ్ అన్నారు, దీనికి మీరు ఏం మాట్లాడతారు? కుకింగ్ అనేది చాలా మందికి ప్యాషన్. చాలా మందికి వండి పెట్టడం అంటే ఇష్టం ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవడానికి మనకు చాలా సోర్సెస్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ ఒక సోర్స్ తీసుకుంటే మన ఇంట్లో మనతో పాటు ఇంకొక 100 మెంబర్స్కా 50 మెంబర్స్కా 30 మెంబర్స్కి మనం ఎందుకు కుక్ చేసి దాన్ని క్లౌడ్ కిచెన్లో కన్వర్ట్ చేయకూడదు? సో అనే థాట్ తోటి బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక ఫిమేల్ తీసుకున్నామంటే కేవలం మనకు 5 to 10 మెంబర్స్ మాత్రమే వండి పెట్టడానికి వీళ్ళకి పాసిబిలిటీస్ అవుతుంది. ఒక 50 మెంబర్స్కి 100 మెంబర్స్కి మనం కుకింగ్ చేయాలనుకున్నప్పుడు ఆ బరువులు మోయలేము, సో ఆ వెయిట్స్ పట్టలేమనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీరు ఎన్ని బిజినెస్ కాంపిటీషన్ వచ్చినా ఫుడ్ బిజినెస్ కాంపిటీషన్ ఎప్పుడు ఉండదండి. ఏంటంటే పీపుల్స్ ఎప్పుడు కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. సో ఫిమేల్స్ మేల్స్ అనేది ఇక్కడ కంపారిజన్ లేకుండా ఎవరైనా కూడా ఈ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇద్దరు హస్బెండ్ వైఫ్ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశారంటే ఇంకా దాంట్లో తిరుగుండదు. అండ్ సక్సెస్కి వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నమాట. సో గౌతమ్ గారు, మరి ఈ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు మీరు రీసెర్చ్ చేసే ఉంటారు కదా, లొకేషన్ కానీ ఆ మార్కెటింగ్ కానీ అసలు ఇదంతా ఎలా ఉంటుంది? నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు మెయిన్గా కోచ్ లేరు. ఐ థింక్ ఇప్పుడు కోచ్ సర్వీసెస్ ఇవన్నీ దొరకడం వల్ల చాలా హెల్ప్ అవుద్ది. అండ్ కొన్నిసార్లు మనకే తెలియకుండా మన ఫ్యామిలీ, ఫ్రెండ్ ఎవరో ఒకరికి బిజినెస్ ఏరియా వాళ్ళు ఆల్రెడీ చేసి ఉంటారు, వాళ్ళు మనల్ని బాగా గైడ్ చేస్తారు. ఇప్పుడు నేను చాలా మందిని కూడా గైడ్ చేస్తుంటాను. లొకేషన్లో మిస్టేక్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక రివర్ ఉన్న సైడ్ వాళ్ళు కిచెన్ని తీసుకుంటారు.
ఏమవుద్దంటే ఇప్పుడు క్లౌడ్ కిచెన్లో చుట్టూ మనం సర్వీస్ చేయగలగాలి. స్విగ్గీ జొమాటోలో ఇన్ని రేడియస్ చుట్టూ మనం సర్వీస్ చేయాలి. ఇప్పుడు ఒక లేకో లేకపోతే ఒక ఎంటీ ప్రాపర్టీ వచ్చిందంటే అన్ని కస్టమర్స్ వాళ్ళు లూజ్ అయిపోయినారు. సర్వీస్ చేసేటట్టు ఒక కియోస్కి సైజ్లో అయినా 2 years 5 yearsలో మనం వాళ్ళకి టేక్ అవే ఇచ్చే సిచ్యువేషన్లో కూడా ఉండాలి. అండ్ ఇంకోటి చాలామంది అపార్ట్మెంట్స్ నుంచి చేస్తారు. ఇప్పుడు డెలివరీ పార్ట్నర్స్ 4 floors 5 floors రావాలంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వరు. సో ఇవన్నీ కూడా కొన్ని లొకేషన్ వైజ్గా మనం తీసుకోవాల్సింది ఉంటుంది. అండ్ ఛాలెంజెస్ వచ్చేసి మెయిన్గా మనం స్టాఫ్తో ఫేస్ అవుతాం. బికాజ్ కుకింగ్ ఎంత వచ్చినా కూడా కుకింగ్ ఒకటి వస్తే సరిపోదు అనమాట. డెలివరీ టైంకి ఇవ్వాలి, 10 orders వచ్చినా 50 orders వచ్చినా చేయాలి. సో వీఆర్ డిపెండెంట్ ఆన్ పీపుల్. సో పీపుల్తో మనం ఎలా ఉంటున్నాం, ఎలా రిలేషన్షిప్ బిల్డ్ చేస్తున్నాం, మెయింటైన్ చేస్తున్నాం, వాళ్ళకు కూడా మన బిజినెస్ ఏంటి అని ఐడియా ఉందా, ఎలా మనం గ్రో చేయాలనుకుంటున్నాం, ఏ టేస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం, అలా అందరూ కలిసికట్టుగా అనుకుంటేనే ఆ బిజినెస్ ముందుకెళ్తుంది. ఒక్క పర్సనే ఒక ఎంటైర్ బిజినెస్ని మాత్రం ఫర్ ఎవర్ రన్ చేయలేరు. సో మీరు మెంటర్ అని అడిగారు కదా, మరి ఈరోజు మనతో పాటు సునీల్ రెడ్డి గారు ఉన్నారు. మరి సార్ని మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? నాకు 2 questions ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా బిజినెసెస్లో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది, ఒక్కటే ప్లేస్ ఉన్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఏ బిజినెస్కైనా ఫ్రాంచైజీకి వెళ్ళాలనేది ఉంటుంది. కానీ ఫ్రాంచైజీకి వెళ్ళినప్పుడు టేస్ట్ పడిపోతుంది. సో ఇప్పుడు మేము కూడా ఫ్యూచర్లో ఫ్రాంచైజీ వెళ్ళాలనుకుంటున్నాం. అండ్ చాలా మందిని చూసాం, ఎస్టాబ్లిష్డ్ సూపర్ హిట్ బిజినెసెస్ కూడా అదే ఇష్యూ ఫేస్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఒకటే ఓనర్ 10 ప్లేసెస్లో ఉండడం కూడా కష్టమే. సో ఆ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటారు? ఫార్ములా ఉన్నటువంటి బేస్డ్ ఏవైతే బిజినెసెస్ ఉంటాయో, లైక్ నాట్ ఓన్లీ కుకింగ్, టీ ఫ్రాంచైజెస్, కెఫేస్, అండ్ ఇప్పుడు కేఎఫ్సీ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కేఎఫ్సీ ఒక ఏరియాలో బాగుంది, ఇంకొక ఏరియాలో బాగలేదు అంటారు చాలామంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ మనం వింటాం. కేఎఫ్సీలో అన్ని చోట్ల ప్రాబ్లం ఉండదు, ఎక్కడో లిటిల్ బిట్ మిస్టేక్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మెయిన్ ప్రాపర్గా ఎవరైతే మనం ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారో వాళ్ళని మనం గైడ్ చేయాలి. వాళ్ళు రెగ్యులర్గా మనం ఇచ్చిన రెసిపీ వాడుతున్నారా లేదా అనేది చెక్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన క్వాలిటీ రెసిపీని వాళ్ళు మెయింటైన్ చేయడానికి అలవాటు అవుతారు. సో వన్స్ ఒక 1 month 6 months వరకు అలవాటు అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా మన బిజినెస్ ఇంకా అక్కడ సేమ్ టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు సేమ్ టేస్ట్ మిస్ అవుతుంది మనం ఇచ్చిన క్వాలిటీని. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు అరే మనకు ప్రాఫిట్స్ ఎక్కువ రావాలని చెప్పేసి ఆ ఇంగ్రీడియంట్స్ మనం చెప్పిన క్వాంటిటీని తగ్గించుకుంటూ వస్తారు, అక్కడ మనకు క్వాలిటీ లెస్ అవుతుంది. సో క్వాలిటీ వన్స్ మీరు మెయింటైన్ చేయలేకపోతే మీ లైసెన్స్ ఎనీ టైం మేము రద్దు చేసేసి ఫ్రాంచైజీని బ్రేక్ చేయడానికి సో మా కంపెనీ నుంచి మేము సిద్ధంగా ఉంటాం అనేది మనకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్ ఒక నోట్ యాడ్ చేసామనుకోండి, ప్రాబ్లం వస్తుంది అంటారు. ఇది ఒక మంచి సొల్యూషన్ అనిపిస్తుంది. గౌతమి గారు, మరి మీకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే దానికి ఒక లైసెన్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా, ప్రాసెస్ కూడా, ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అసలు? ఐ థింక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఫుడ్ లైసెన్స్ లేకపోయినా కూడా ఇంట్లో నుంచి చెయ్యొచ్చు. సో చాలామంది ఇంట్లో నుంచి చేసే షెఫ్స్ ఎవరైతే ఉన్నారో, హౌస్ వైఫ్స్ ఉన్నారో, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే లైసెన్స్ కంపల్సరీ తీసుకోండి. ఇయర్లీ లైసెన్సే రెన్యూ చేసుకోవాలి. ఆన్లైన్లో సింపుల్ ప్రాసెస్. లైసెన్స్ తీసుకుంటే మీ బిజినెస్ వాల్యూ అనేది ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు ఫుడ్ లైసెన్స్ మనం చూస్తున్నాము చాలా అగ్రెసివ్గా చెక్ చేస్తున్నారు. ఒకవేళ ఏమన్నా లైసెన్స్ లేదు అంటే షట్ డౌన్ చేసేస్తారు బిజినెస్. సో ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు, లైసెన్స్ తీసుకోండి. అండ్ ఆల్సో హైజీన్ ఫాలో అవ్వండి, లైక్ హెయిర్ క్యాప్స్ వేసుకోవడం, గ్లౌజ్ వేసుకోవడం. ఇంట్లో నుంచి చేసినా కూడా మీరు అలా చేసి కనుక మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ కస్టమర్స్ చెప్తే వాళ్ళకి మీ మీద ఇంకా ట్రస్ట్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఫుడ్ టేస్ట్ ఎంత ఇంపార్టెంటో హైజీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అది ఫాలో అవుతూ ఉండొచ్చు, కానీ వాటిని షేర్ చేస్తే వాళ్ళకి ఇంకా భరోసా అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. క్లౌడ్ కిచెన్లో చాలామంది ఫుడ్ ఐటమ్స్ పెడతారు, కొంతమంది పిండి వంటలు పెడతా ఉంటారు. మరి మీ క్లౌడ్ కిచెన్లో ఏంటి స్పెషాలిటీ? మా క్లౌడ్ కిచెన్ కాంటినెంటల్ ఫుడ్ ఇస్తున్నాం మేము. సో పిల్లలకి ఇష్టమైన మిల్క్ షేక్, శాండ్విచెస్, పెద్దవాళ్ళకి ఇష్టమైన పిజ్జా, బర్గర్ ఇవన్నీ కూడా చేస్తున్నాం మా దగ్గర. స్పెషాలిటీ వచ్చేసి ఆర్టిసనల్ పాస్తాలోనే హ్యాండ్ మేడ్ అనమాట, మెషిన్ యూస్ చేయకుండా దాంట్లో చాలా వెరైటీస్ చేస్తున్నాము. సో ఇది ఒకటి. ఇదే కాకుండా సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా చేస్తున్నాం. సో మనం క్లౌడ్ కిచెన్ కాబట్టి కేటరింగ్ చేస్తాము. సో ఇక్కడే ప్రిపేర్ చేసి డెలివరీ వాళ్ళకి ఇచ్చేస్తాము, లేకపోతే మనమే అక్కడ వెళ్ళి సర్వీస్ ప్రొవైడ్ చేసి పార్టీ మొత్తం కూడా హ్యాండిల్ చేస్తున్నాము. కస్టమర్తో ఎప్పుడైనా మీకు బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురైందా? ఐ థింక్ మేబీ ఒకసారి అయ్యింది. యా, అంటే వాళ్ళకి ఆ టేస్ట్, మేము ఇచ్చిన టేస్ట్ వాళ్ళకి నచ్చలేదు. బట్ వాళ్ళు అన్నది ఏంటంటే మీది బాగుంది కానీ ఈ టేస్ట్ నాది కాదు అని ఒకసారి అన్నట్టు. మరి అలా అన్నప్పుడు మీకు వెంటనే ఏమనిపించింది? ఒక్కసారి
మైండ్లో? అంటే అప్పుడు మేము ఒక పాపప్ స్టాల్ పెట్టాము, ఆల్మోస్ట్ ఒక 80-100 పీపుల్ ఉన్నారు. సో వీళ్ళు ఇలా అనేసరికి మిగతా వాళ్ళు కూడా వచ్చి టేస్ట్ చేశాక ఒక డౌట్ వచ్చింది. నేను వెంటనే నేను కూడా టేస్ట్ చేసి చూస్తాను, కానీ వీళ్ళందరూ లేదు మాకు నచ్చింది అని అంటే ఓకే, ఇది ఒక పర్సన్, మనం 100లో 100 సాటిస్ఫై చేయలేము. ఒక్కొక్కరి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మెజారిటీ ఫీడ్బ్యాక్ మీదే వెళ్ళాలి కాబట్టి ఇట్ వాస్ గుడ్. ఒకవేళ బాగాలేకపోయినా వి విల్ లెర్న్, బికాజ్ మనం లెర్న్ చేస్తూనే ఉండాలి ప్రతిరోజు. లెర్నింగ్ ఛాలెంజింగ్ గా తీసుకుంటారు ఏది ప్రాబ్లం ఎదురైనా కూడా. అంతే అంతే అలా చేయకపోతే బిజినెస్ లో ఉండలేదు. ఎప్పుడైనా మీకు అనిపించిందా బై ఎందుకు వచ్చాను ఈ బిజినెస్లోకి, హ్యాపీగా ఐటీ జాబ్ చేసుకుంటే బాగుండేది కదా, రిస్కీగా ఉంది, నాకు హెడేక్గా ఉంది, ఫ్యామిలీతో స్పెండ్ చేయలేకపోతున్నాను అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఇనీషియల్ గా చాలా సార్లు అనిపించింది. సునీల్ గారి సేమ్ ఆన్సర్ కదా. డెఫినెట్లీ ఇనిషియల్ స్టేజ్లో ఎవరికైనా 100% ఉంటుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే వన్ రీజన్, వీళ్ళు ఈ బిజినెస్ని చేయగలరా లేదా అంటే మన స్టామినాని మన స్ట్రెంగ్త్ని అప్పుడే చూపిస్తుంది. అంటే మనం దానికి పర్ఫెక్టా కాదా అనేది. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఏదైనా ఇందులోనే మనం పర్ఫెక్ట్ అవ్వాలంటే స్టార్టింగ్ స్ట్రగుల్స్ ఈజ్ కామన్. అసలు స్ట్రగుల్ చాలామంది ఏం చేస్తారంటే మొదలుపెట్టిన తర్వాత నాకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా పోవాలంటాం, మూవ్ ఆన్ అయిపోవాలంట. దట్ ఈస్ ఇంపాసిబుల్ అండి. సో నడవడానికి ఎన్నో ప్రయత్నం చేస్తూ ఎన్నోసార్లు కింద పడుతూ నడవడం మొదలు పెట్టాం. తయారు చేయడం వరకు ఒక ఎత్తు, దాన్ని మరి ఆర్డర్ ఇవ్వాలి, ప్యాక్ చేయాలి, ఇదంతా ఒకటి కదా. దాన్ని మళ్ళీ స్విగ్గీ, జొమాటో, సమ్ క్రౌడ్ కిచెన్ అంటే ఇవన్నీ అటాచ్మెంట్స్ ఉంటాయి కదా. ఇదంతా ఎలా ఉంటుంది ప్రాసెస్ మీది? చాలా సార్లు అనిపించింది. ఇందాక సునీల్ సార్ చెప్పిన పాయింట్ ఒకటి యాడ్ చేయాలంటే, ఇప్పుడు కాలేజ్కి స్కూల్కి వెళ్ళాలంటే ఫ్యామిలీ అందరి నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఫెయిల్ అయినా కూడా ఏం కాదు మళ్ళీ సప్లీ రాయని చెప్తారు. జాబ్లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా కూడా అందరూ ఏం కాదు ఇంకో ఇంటర్వ్యూ అంటారు. కానీ బిజినెస్లో ఇప్పుడే ఇంకా ఆర్డర్స్ రాలేదంటే ట్రై చేయి అని చెప్పే వాళ్ళు ఒక్కరు ఉండరు అనమాట. ఎందుకు క్లోజ్ చేసేసాయి, చాలా మంది లాస్ అవుతారు, క్లోజ్ చేయని చెప్పేవాళ్ళు తొందరగా తెలిసింది లాస్ వదిలేసాయి, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. టైం ఇవ్వండి అని, ఎందుకంటే వాళ్ళకు తెలియదు ఏం చెప్పాలి, ఎలా సపోర్ట్ చేయాలో తెలియదు కాబట్టి. సో అలా ఎవరైనా చెప్తే వినొద్దనే చెప్తాను ఫస్ట్ థింగ్. మోస్ట్లీ మాకు సాటర్డే సండే ఈవెంట్స్ వచ్చాయి, బర్త్డే పార్టీస్ కానీ ఏమన్నా సాటర్డే సండే వచ్చినప్పుడు మాకు ఐటీలో వీక్ ఆఫ్ కాబట్టి హ్యాపీగా చేసేసేదాన్ని. అండ్ మిగతా వీక్ డేస్లో టీం అందరు చూసుకుంటారు. కొన్నిసార్లు మాకు మార్నింగ్ 6-7కి 100 శాండ్విచెస్ పంపించండి కిడ్స్కి ఇవ్వాలి అని అంటే టీం చేసినా నేను అక్కడ ఉంటానన్నమాట. టేస్ట్ చూడడానికి, క్వాలిటీ, హైజీన్ ఇవన్నీ కిడ్స్కి కేర్ఫుల్గా వాడుతున్నారని. సో 7 o'clock ఇవ్వాలంటే మేము 5 o'clock లేవాలి. సో 2 o'clock నేను స్టార్ట్ అవ్వాలి. అండ్ అది మాకు వీక్ డేస్లో వచ్చినప్పుడు అదంతా చేసి వచ్చి మళ్ళీ వర్క్కి లాగిన్ అవ్వాలి. సో నిద్ర లేకుండా అలా చేసినప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్, ఎందుకు చేస్తున్నాం ఇంట్లో, యా అసలు వద్దు బిజినెస్ అని అనిపిస్తుంది. కానీ ఒక 1-2 days నెక్స్ట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ వస్తుంది, దట్ మ్యామ్ ఎవ్రీథింగ్ వాజ్ ఆసమ్ అనగానే ఒక జాయ్ వస్తుంది. అప్పుడు అవన్నీ ఇంకా మళ్ళీ మర్చిపోయి మళ్ళీ కంటిన్యూ అయిపోతాము. ఎలా అండి అసలు జాబ్ చేస్తూ బిజినెస్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే రిస్కే కాదా, హెట్రిక్ కాదా అది? ప్రెషర్, మెంటల్ టెన్షన్, అక్కడ బాస్ టార్గెట్స్ ఉంటాయి ఖచ్చితంగా జాబ్ అంటే, ఇక్కడ కస్టమర్స్తో డీల్ చేసుకోవాలి, ఆర్డర్స్ని పంపించుకోవాలి కదా. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇవన్నీ? బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి, చేసిన వాళ్ళకి అందరికీ నేను చెప్తాను, ప్రియారిటైజ్ హెల్త్. హెల్త్ అంటే ఎమోషనల్, స్పిరిచువల్, ఫిజికల్, మెంటల్ ఇవన్నీ హెల్త్ అనేది చాలా చూసుకుంటే మిగతా ఏరియాస్ అన్నీ ఆటోమేటిక్గా ఆసంగా ఉంటాయి. మనం బాగుంటే చుట్టూ అన్నీ బాగుంటాయి. సో ఇనీషియల్గా నేను కూడా ఇలాగే చాలా స్ట్రెస్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్కి ఇదైపోయి కొన్నిసార్లు బిజినెస్ కొన్ని డేస్ నేను క్లోజ్ చేసి ఉంచాల్సి వచ్చింది. తర్వాత హెల్త్ అంతా సెటప్ అయ్యాక నేను మెడిటేషన్ ఇవన్నీ నేర్చుకున్నాక స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వర్క్ స్ట్రెస్, ఇప్పుడు మనకు స్కూల్లో ఉన్నప్పుడు మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉండేవి, అన్ని సబ్జెక్ట్స్ మనం నేర్చుకున్నాం అంటే మనకు అంత కెపాసిటీ ఉంది. ఏ సబ్జెక్ట్కి లింక్ ఉండదు, బయాలజీకి, తెలుగుకి, హిందీకి, బట్ స్టిల్ మనం నేర్చుకున్నాం, పాస్ అయ్యాం. సో మనలో ఆ కేపబిలిటీ ఉంది. కానీ అప్పుడు మనకు టీచర్స్ ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా లేరు. సో అలాంటి కోచెస్ ఉంటే కనుక డెఫినెట్లీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనల్ని ఇలా బాగా గైడ్ చేస్తారు. సో జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ మీదే ఉంటుంది ఫోకస్. ఆ టైంలో నేను బిజినెస్ కాల్ అటెండ్ చేయను. నేను లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా నేను అక్కడ వాళ్ళు అవైలబుల్ ఉంటారు ఇష్యూస్ వస్తే హ్యాండిల్ చేయడానికి. ఆ జాబ్ వర్క్ అయిపోయిన తర్వాత నేను జాబ్ కాల్స్ అటెండ్ చేయను, నేను కంప్లీట్లీ బిజినెస్ మీద. సో ఫోకస్ అనేది నేను నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ టైంతో వచ్చింది.
హెల్త్ కూడా అలా ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను. ఇంకా సక్సెస్ఫుల్ కాదు, 100% కాదు. మహిళలు అన్ని రంగాల్లో ఒకే టైంలో 4-5 పనులు కూడా చేయగలుగుతారు, మెంటల్గా స్ట్రాంగ్ అంటారు. సునీల్ రెడ్డి గారు ఏం చెప్తారు ఈ మాటకి? 100కి 300% వాస్తవంగా చెప్తున్నారు. ఉమెన్స్లో మెంటల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే జెంట్స్లో యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఉమెన్స్కి ఆ స్ట్రెంగ్త్ ఎందుకు వస్తుంది అంటే షీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆన్ టైం. కానీ ఆ మహిళలు నడిపించేది వెనకుండి మేమేనండి. చూసారా, ఒక స్త్రీకి ధైర్యం తన వెనకలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఇది నేను అగ్రీ చేస్తానండి. బికాస్ ఇష్యూస్ అడిగారు కదా, నేను కొన్నిసార్లు స్టాఫ్ ఇష్యూస్ ఫేస్ చేశాను. కొన్నిసార్లు కిచెన్ ఫుల్ మెన్ చాలా మంది వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది కొన్ని తెలీదు గైడ్ లైన్. సో నేను ఫీమేల్గా ఉన్నప్పుడు ఇంతమంది మెన్ మధ్యలో నాకు కూడా యాంగ్జైటీ ఉండేది, ఐటీ జాబ్ లాగా ఉండేది కాదు. బట్ నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ మెన్ నాకు ఇలా లేట్ నైట్ 2 o'clock మేము ఫుడ్ చేయాలి, ఆర్ మాకు న్యూ ఇయర్ పార్టీస్ ఉన్నప్పుడు, క్రిస్మస్ పార్టీస్ ఉన్నప్పుడు లేట్ నైట్ అయిపోతుంది ఫుడ్. కస్టమర్స్ వర్క్ లేట్గా, ఇప్పుడంతా 11 వరకు 1 వరకు చూస్తున్నాం జనాలు ఫుడ్ కోసం బయట ఉంటున్నారు. సో ఆ టైంలో నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలన్నా, అక్కడ ఫుడ్ ప్లేస్లో ఉండాలన్నా, మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వీఆర్ దేర్ విత్ యూ, డోంట్ వరీ. ఆ మెన్ కూడా ఉండడం వల్లే నాకు ఇంకా నేను కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళడానికి ఓకే డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ అన్నట్టు అంటే అనిపించింది. ఇక్కడ ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకు వెళ్తుంది అంటే తన వెనకాల ఒకరు ఉన్నారనే ధైర్యం. అది తండ్రి కావచ్చు లేదా భర్త కావచ్చు. సో ఒకవేళ భర్త అన్ని టెన్షన్స్ మర్చిపోయి అతను సొసైటీలో హ్యాపీగా తిరుగుతున్నాడంటే తన వెనకాల అరే నా భార్య ఉంది, లేకపోతే మా అమ్మ మా నాన్న ఉన్నారు, వాళ్ళ వెనకాల చూసుకుంటారని ఒక ధైర్యం. అంటే ఇంటి దగ్గర నేను బయట తిరుగుతున్నానండి. సో హోప్ఫుల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే సమన్వయం అయితే చేస్తున్నారని నేను చెప్తానండి. కొంతమంది సపోర్ట్ చేయట్లేదు ఉమెన్స్కి, అంటే అలాంటి వాళ్ళకి, అలాంటి హస్బెండ్స్ ఉన్న వాళ్ళకి, అలాంటి ఫ్యామిలీ అన్మ్యారీడ్ అయితే పేరెంట్స్ సపోర్ట్ చేయని వాళ్ళకి మీరేమని చెప్తారా? మీ లోపల స్ట్రెంగ్త్ ఉంటుందండి. సో మీరు దేవుడికి పూజ చేయొచ్చు, ప్రేయర్ చేయొచ్చు, ఆ స్ట్రెంగ్త్ని మీ లోపల వెతకండి. చిన్న స్టెప్, బేబీ స్టెప్ అయినా సరే చిన్న స్టెప్ తీసుకోండి. అంటే ఓకే మీరు బిజినెస్ స్టార్ట్ చేయలేకపోవచ్చు, మీరు చేసిన ఫుడ్ పక్కింటి వాళ్ళకి ఇవ్వండి. మీరు ఫ్రీగా ఇచ్చినా కూడా ఇది ఒక సేల్ చేశానని మనసులో అలా ఫీల్ అవ్వండి. రిలేటివ్స్కి మీరు సర్వ్ చేసినప్పుడు కూడా మీరు ఆర్డర్స్ మీరు బిజినెస్గా ఇస్తున్నారని తీసుకోండి. ఎంతమంది మీ రిలేటివ్స్ ఫుడ్ బాగుందన్నారు, మీ కిడ్స్ ఏమన్నారు, అవన్నీ అలా పెట్టుకొని మెల్లగా దానికే ఇంత ప్రైస్ అనేది సెట్ చేసుకుంటూ అలా చేస్తూ ఉంటే మీ ఫ్యామిలీ ఆటోమేటిక్గా మీ వాల్యూని చూసి వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంతమంది బాగుందంటున్నారు, ఇట్లాంటి ఒక టాలెంట్ని మేము తగ్గించకూడదని చెప్పి వాళ్ళు ఇంకా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. కానీ స్టార్ట్ చేయండి, ఆ టాలెంట్ని లోపల ఉంచుకోకండి. ధైర్యం కూడా కొంచెం ఒక్కొక్క స్టెప్తో స్టార్ట్ చేస్తే 100th స్టెప్కి వచ్చేసరికి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో కూడా గుర్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మేము చాలా పార్టీస్ చేస్తున్నాం కదా, సో ఇందులో మాకు డిఫరెంట్ అంటే దాల్, రోటీ అన్నీ ఇలాంటి ఐటమ్స్, నూడిల్స్ ఇవన్నీ వస్తాయి, పాస్తా కూడా వస్తుంది. అంటే 10-20 ఐటమ్స్ ఒక పార్టీలో ఆర్డర్ చేస్తే. సో మాకు ఈ ఐటమ్స్ పెరుగుతున్నాయి, పాస్తా మాత్రం 1-10లో వస్తున్నాయి. మాకేంటంటే మా పాస్తా కూడా అట్లీస్ట్ 10లో 10 కాకపోయినా 5 అన్నా రావాలి. అంటే అది యునిక్ ఐటమ్. ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు 0 ఉండేది, చాలా మందికి పాస్తా తెలిసేది కాదు. ఇప్పుడైతే అట్లీస్ట్ మాకు నచ్చింది, శాంపుల్ జ్యూస్ బాగుందని చెప్పేసి వాళ్ళ పార్టీలో ఆర్డర్ చేస్తున్నారు. దీన్ని ఇంకా పెంచాలంటే ఏం చేయాలి? బేసిక్ ఇక్కడ ఏమవుతుందంటే మనం డిజైన్ చేసిన మెనూలో స్టార్ ఐటమ్ని మీ మెనూలో ఏదైతే మీరు కాంబో ఇస్తున్నారో ఫస్ట్ నేమ్ అదే ఉండాలి. స్పెషల్ డిష్ లాగా మీరు దాన్ని ఎక్కువ ప్రమోట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు మంచి ఆర్డర్స్ అనేది తీసుకోవచ్చు. 1 or 2 పార్టీస్కి అది కన్వే అయింది అనుకోండి, ఆటోమేటిక్ నెక్స్ట్ లెవెల్లో మీకు అది మంచి బిజినెస్ని, సో మీ డిష్ని ఎక్కువగా ముందు తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. క్లౌడ్ కిచెన్ ఆడవాళ్ళకే పరిమితం, మగవాళ్ళు చేయకూడదు, ఇది మాది కిచెన్ ఇందాక అన్నట్టుగా, అలా అంటే ఏం చెప్తారు మీరు? లేదండి, స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే కూడా చాలా మంది మెన్నే ఈ బిజినెస్లో ఉన్నారు. నేను చాలా మంది ఉమెన్ చూడట్లేదు. ఉమెన్ రండి, బిజినెస్ చెయ్యండి. అండ్ క్లౌడ్ కిచెన్కి వంట రావాల్సిన అవసరం లేదు, వంట రాకపోయినా వంట వచ్చే వాళ్ళని పెట్టుకుంటూ కూడా కానీ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఎవరైనా చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా ఏం చెప్తారు మీరు? మా టాక్ షోకి వచ్చారు, మా వ్యూవర్స్కి, ఉమెన్ ఎంటర్ప్రీనర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు?
నేను చెప్పేది ఏంటంటే రండి, బిజినెస్ చేయండి. మీరు ఎక్కడున్నా ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. ఒక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ నుంచి కూడా మీకు ఏ టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ మీద క్యాపిటలైజ్ చేయండి. అండ్ డెఫినెట్లీ కోచెస్ దగ్గర వెళ్ళండి. మీ మిస్టేక్స్ అన్నిటినీ తగ్గించి మీ సక్సెస్ని ఇంకా రెట్టింపు చేస్తారు. కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్గా బిజినెస్లో ఉండే కష్టాలను కూడా చేస్తూ ఇంతమందిని ఎంకరేజ్ చేస్తున్నారు మీ టాక్ షో ద్వారా. థ్యాంక్ యూ గౌతమి గారు, మా టాక్ షోకి వచ్చి మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేసుకున్నారు. థ్యాంక్స్ ఎలాట్. థ్యాంక్ యూ. మరి విన్నారు కదా గౌతమి గారి ఎక్స్పీరియన్స్. మరి క్లౌడ్ కిచెన్ బిజినెస్ ఆల్రెడీ మేము చాలా వీడియోస్లో మీ క్లౌడ్ కిచెన్ బిజినెస్ గురించి చెప్పాము. టాక్ షో యొక్క ఇంపార్టెన్స్ ఆల్రెడీ చెప్పాము మేము. బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, అసలు మాకు బిజినెస్ ఎలా చేయాలో అసలు ఐడియానే లేదు, మా దగ్గర ఒక అమౌంట్ ఉంది, ఏం బిజినెస్ చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇదంతా కూడా చాలా కన్ఫ్యూజన్లో కొంతమంది ఉంటారు. కొంతమంది మేము బిజినెస్ బాగా చేస్తున్నాము, ఇంకా దీన్ని డెవలప్ చేసుకోవాలి, మాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయనే వాళ్ళు కూడా ఈ షోకి వచ్చి పార్టిసిపేట్ అవ్వచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మరి మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్ తోటి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.